For Bindas Entertainment, subscribe to What the Fun. ఇదిగో మేఘన, నాకు నీ మీద ఎప్పుడూ ప్రేమ లేదు, ఇంకా పుట్టదు కూడా. ప్లీజ్ దయచేసి నన్ను వదిలే. నాన్న, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కావ్యనే ప్రేమిస్తున్నాను, కావ్యనే పెళ్లి చేసుకుంటాను. ఏం చేస్తారో చేసుకోండి. ఒరే సూర్య, నేను అత్ర నాగరా. ఏ సూర్య, ఏమైందిరా ఎలా వస్తున్నావు? ఏమవడం ఏంట్రా, మేఘన ప్రేమ గొప్పదని కావ్య నాతో మాట్లాడడం మానేమడట నాన్న. అదేంటి కలుపుతా అన్నాడు కదా, ఎలా చేశాడా? రేయ్, అంటే మావ అది మీ ఇద్దరికి పెళ్లి చేస్తా అన్నాడరా, హ్యాపీగా ఉంటామని నేనే కలిపి. అర్థమైందిరా, నా పక్కనే ఉంటూ నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు కదరా అందరూ. గ్రేట్ రా, నువ్వు ఒక్కడవే బ్యాలెన్స్ అనుకున్నాను రా. ఇప్పుడు నువ్వు కూడానా? వెళ్ళి మాడుకోరా, మాడుకో. రే అలా నేను చెప్పేది రా సూర్య. చెప్తా. మావయ్య, ఇద్దరి మధ్యలో సెట్ కానప్పుడు ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళే ఎక్కువగా బాధపడతారు. ఆ బాధ నేను ఎలాగో తీసుకుంటున్నాను కదా. ఇప్పుడు నువ్వు చేసిన దానికి బావ ఇంకెంతలా బాధపడుతూ ఉంటాడు. ఇక మీదట మీరిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకోగలరా? ప్రేమగా సూర్య అని మీరు, నాన్న అని బావ ఒకరినొకరు పిలుచుకోగలరా? ఆడు నన్ను ఏమనుకున్నా పర్వాలేదమ్మా. నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు ఆనందంగా ఉండాలన్నదే నా కోరికమ్మా. అయినా వాడే కదమ్మా నా తర్వాత నిన్ను ఆనందంగా చూసుకునేది. అందుకని ఇదంతా చేశాను నేను. మీ సొంత కొడుకు బాధపడ్డా ఏమనిపించదా మావయ్య? ఎందుకుండదమ్మా, ఓ తండ్రిగా నా కొడుకు బాగుండాలన్న స్వార్థం ఉన్నది కాబట్టే నువ్వు పక్కన ఉండాలనుకున్నా. ఆడు అమ్మలాగా ఏదైనా సమస్య వచ్చిందనుకో నిలబడి పరిష్కరించుకోడు, పక్కెళ్ళిపోతాడు. అందుకనే ఆడిని అర్థం చేసుకుని ధైర్యంలో నిన్ను పెంచాను. ఎందుకో తెలుసా, ఎప్పుడూ ఆడు పక్కన ఉండాలని. నీ మీద ప్రేమ ఎంత నిజమో ఆ ప్రేమలో నా కొడుకు బాగుండాలన్న స్వార్థం కూడా అంతే నిజం. ఎవరి దారిలో వాళ్ళు కరెక్టే ఏమో మావయ్య, కానీ దారులు కలవనప్పుడు బావ నడిపించడం చాలా తప్పు. చిన్నప్పటి నుండి బావ పక్కనుండాలని తనతో పాటు చదువుకున్నాను. తను జాయిన్ అయిన కంపెనీలోనే జాయిన్ అయ్యాను. కానీ ఇప్పుడు బావకు నేనే సమస్య అవుతున్నప్పుడు తనకు కావాల్సింది ఇచ్చి పక్కకెళ్ళిపోవడం కూడా ప్రేమే కదా మావయ్య. అందుకే నాకు ఈ లైఫ్ వద్దు, జాబ్ వద్దు. పద మావయ్య, మనం ఊరికి వెళ్ళిపోదాం. నాకు కూడా చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను. మీరు కూడా బ్యాగ్ సర్దుకోండి, మనం వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా, ఎక్కడికి అమ్మా? నేను చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగిందా? అసలు ఏమైంది ఇప్పుడు? వీళ్ళిద్దరు కలిశారంటే ఏదో గట్టిగా జరగబోతుంది. హలో కావ్య. ఇంకా మీ మామయ్య మిస్ చేసింది ఏమైనా ఉందా? ఆహా లేదు కావ్య, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో కళ ఉంటుంది. అలానే మావయ్య కూడా. ఆయన ఎప్పుడూ నన్ను బావ పక్కన భార్యలానే ఊహించుకున్నారు. అది ఎక్కడ జరగకపోతుందో అనే భయంతోనో బాధతోనో అలా అన్నారే తప్ప నిన్ను హర్ట్ చేయాలని కాదు. ఎంతైనా మావయ్య అలా అనకుండా ఉండాల్సింది. ఆయన అలా అన్నదానికి తన తరపున నేను సారీ చెప్పడానికి వచ్చాను. నీకు బాధ కలిగి ఉంటే వీఆర్ రియలీ సారీ. యాక్చువల్లీ ఆయనలాగే నేను ప్రేమించాను కదా, సో అందుకేనేమో ఆయన నా ప్రేమను వదిలేమన్నప్పుడు బాధపడ్డానే తప్ప కోపం రాలేదు. నేను మావయ్య ఈరోజు ఊరికి వెళ్ళిపోతున్నాం కావ్య. సూర్య ఇప్పుడు చేస్తున్నాడు ఏంటి? చెప్పండి. నేను మావయ్య ఊరికి వెళ్ళిపోతున్నాం కావ్య.
ఇక మా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు కొంచెం టైం ఇస్తే నేను మీ ఇద్దరి పెళ్ళికి మావయ్యని ఎలా అన్నా కన్విన్స్ చేస్తాను. కన్విన్స్ చేస్తావా? ఇదేదో తేడాగా ఉంది. వాణ్ణి పిలవడమే కరెక్ట్. వీళ్ళ కథకి ఎండ్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం సూర్యానే. ఫోన్ ఎత్తుతాడా ఎత్తడేమో. లొకేషన్ పంపించేద్దాం. కమ్ టు లొకేషన్. ఇప్పుడేంటి నన్ను అడిగిన సాక్రిఫైస్ మీరు చేస్తున్నారా? నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను కావ్య. బావకు తన లైఫ్లో కాంప్లికేషన్స్ ఉండడం ఇష్టం లేదు. చాలా సింపుల్గా ఉండాలనుకుంటాడు. అక్కడికి వెళ్ళకుండా అలా మేనేజ్ చేశాను అనమాట. బావా, నీకు అన్నిటికంటే ఏదంటే భయం? సీరియస్నెస్. అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు చాలామంది ప్రతి చిన్న విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు, కానీ నాకు అదంటేనే భయం. ఎందుకంటే మనకున్నదే ఒక లైఫ్, దాన్ని ఈజీ పీజీగా బతకడం మానేసి ప్రతి చిన్న విషయానికి ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు భూమి బద్దలైపోతున్నట్టు బతకడం నాకు ఇష్టం లేదు. అందుకే టఫ్ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయాలని అవాయిడ్ చేస్తాను కూడా. అసలు ఇలా ఈజీ పీజీగా బతుకుతున్నప్పుడే మార్కులు, ర్యాంకులు, పెళ్ళి, పిల్లలు, జాబులు, సెటిల్మెంట్లు, మళ్ళీ ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అంటూ చాలా దరిద్రాలు ఉంటాయి. అందులో మనం మళ్ళీ ఎక్స్ట్రాగా తిజండ్రబళ్ళు తిప్పండ్రబళ్ళు అంటూ సీరియస్గా ఉండడం అవసరమా? అందుకే సిచ్యువేషన్ కంఫర్ట్గా ఉందనుకో అక్కడ ఉంటా, లేదనుకో సైలెంట్గా జారుడు బలు జారినట్టు జారిపోతా. మీ ఇద్దరి ప్రయాణంలో బావ నీకు ఎంత దగ్గర అయ్యాడో నాకు తెలీదు. అందుకే తను ఏం కోరుకున్నాడో నీకు చెప్పాలనిపించింది. నువ్వు బెటర్గా అర్థం చేసుకుంటావు అని. బావ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు, అందుకేనేమో ఇదంతా నీకు చెప్పాలనిపించింది. రే, ఏం జరుగుతుందా? ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారు. బావతో ఎంత పెద్ద విషయమైనా చాలా కూల్గా డీల్ చేయి, లేకపోతే నువ్వు కూడా నాలానే బావని కోల్పోవచ్చు. వెయిట్, ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను విలన్ చేస్తున్నారా ఆర్ వార్నింగ్ ఇస్తున్నారా? నో కావ్య, నువ్వు బావ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, కలిసి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. అందుకే ఫ్యూచర్లో మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ రాకూడదని ఇదంతా చెప్తున్నాను. మావయ్య నేను బావని ఎంత బాగా అర్థం చేసుకున్నా, నన్ను ఆట పట్టిస్తున్నాడని నేను, అల్లరిగా తిరుగుతున్నాడని మావయ్య. ఇద్దరం బావని చాలా బాధ పెట్టాం. ఆ పన్ను చేయకూడదని చెప్పే ఇదంతా చెప్తున్నాను. ఓకే, ఇంకేమైనా చెప్పాలా? నిన్ను హర్ట్ చేసినందుకు వీఆర్ రియలీ సారీ కావ్య. వచ్చారా సార్? నేను పిలుద్దాం అనుకున్నా. మేఘనా, మేబీ ఇదే లాస్ట్ టైం కావచ్చు నువ్వు మీ బావని కలవడం. సో ఏదైనా చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పే. సూర్యగడ ఏంటి ఇలా ఇరుక్కుపోయాడు? ఏం జరిగిద్దో ఏంటో. మావయ్య నేను ఊరికి వెళ్ళిపోతున్నాం బావా, ఇక నీకు ఏ ఇబ్బంది ఉండదు. మావయ్య పాతకాలపు మనిషి కదా, పక్కనే ఉంటే కలిసిపోతారనుకున్నాడు. కానీ మనుషులు కదా బావా, అంత ఈజీగా కలవ్వని ఆయనకు తెలియదు పాపం. కొంచెం టైం ఇవ్వు బావా, మావయ్య సెట్ అవుతారు. ఆయనే మీ పెళ్ళి ఘనంగా చేస్తారు. మావయ్య నేను నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలనుకోలేదు బావా, నువ్వు హ్యాపీగా ఉండాలనే అనుకున్నాం. మేఘనా, సారీ మేఘనా, నేను ఏదో కోపంలో అలా అనేసాను అంతే. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను, కానీ నిన్ను బాధ పెట్టి నేను ఎప్పుడూ ఎంజాయ్ చేయాలనుకోలేదు మేఘనా. నువ్వు వెళ్ళిపోవడం ఏంటి?
కాదు, నువ్వెంత కష్టపడకపోతే టీం లీడ్ అవుతావు చెప్పు. అలాంటిది ఈ టైంలో ఇలా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నువ్వే ఆలోచించు. నేను ఎలాగా జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు అక్కడ ఏ ఇష్యూ ఉండదు. అది కొంచెం ఆలోచించుకో మేఘనా. ఇంకోటి ఏంటంటే, నాన్నని నా గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెప్పి మేఘనా. కావ్య, మొత్తం అంతా సర్దుకుంటుంది, నువ్వు బాధపడకు, ఓకేనా? సూర్య ఒకటి చెప్పు, నేను నీకు వన్ ఆఫ్ ద మల్టిపుల్ చాయిసా లేకపోతే వన్ అండ్ ఓన్లీ ఆప్షనా? అదేం క్వశ్చన్ కావ్య? ఆన్సర్ చెప్పు. ఆబ్వియస్లీ యు ఆర్ ద ఆప్షన్ కావ్య. నీకెందుకు అంత డౌటు? నీకు డౌట్ ఉంది కాబట్టి ఇంతసేపు ఆలోచించావు. అది కాదు కావ్య, నేను చెప్పేది ఒకసారి విను. సూర్య ఒకటి ఫ్రాంక్గా చెప్పు, ఆఫీస్లో అంతమంది ఉండగా నువ్వు నాకెందుకు ప్రపోజ్ చేసావు? కావ్య, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. నా మరదలు మేఘన ఉంది కదా, తనకన్నా మంచి అమ్మాయిని ప్రేమించి మా నాన్నకి చూపిద్దాం అనుకున్నాను. కరెక్ట్గా అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను. వర్క్లో నువ్వు నాకు చాలా హెల్ప్ చేసేదానివి. వర్క్లోనే ఎలా ఉంటే ఇంక నిజంగా నా జీవితంలోకి నువ్వు వస్తే ఎలా ఉంటుందా అని ప్రపోజ్ చేశాను. ఐ స్టిల్ లవ్ యూ కావ్య. లవ్కి ముందు నా గురించి నీకేం తెలుసు? నథింగ్. అదే మరి ఇప్పుడు మొత్తం తెలుసు, మొత్తం. నా డేట్ ఆఫ్ బర్త్, నీ బర్త్డే సెప్టెంబర్, మే. ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ ఫుడ్ అది. ఫేవరెట్ కలర్, ఫేవరెట్ కలర్. నా గోల్ ఏంటి? మా అమ్మ, అది నాన్న. సో నేను నీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కాదు, వన్ ఆఫ్ ద మల్టిపుల్ చాయిస్. కావ్య, ఈ ఇష్టాలు డేట్లు కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే కదా మా నాన్న నీతో మాట్లాడాడని తెలిసి వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. లేకపోతే ఎందుకు చెప్తాను? ఎందుకంటే ఆ టైంలో నువ్వు వాళ్ళ మీద కోపంతో చిరాకుతో ఉన్నావు కాబట్టి. ఇప్పుడు ఏంటి, నువ్వు కూడా నాది ఫేక్ లవ్ అంటావు, అంతేనా? సూర్య, నువ్వు నాకు ఎంత సీరియస్గా ప్రపోజ్ చేసావో తెలియదులే, కానీ నేను మాత్రం నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేశాను. అందుకే నిన్ను అర్థం చేసుకుని ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? ఇది నువ్వు నీతో మాట్లాడుకోవాల్సిన టైం. ఒంటరిగా కూర్చో. నీకేం కావాలి? అసలు నువ్వేంటి? ప్రజెంట్ నీకు ఏదుంటే హ్యాపీగా ఉంటావు, ఎవరితో ఉండాలనుకుంటున్నా డిసైడ్ చేసుకో. అంటే ఇప్పుడు నాకు తెలీదనా? నిజంగానే తెలియదు సూర్య. ఇప్పటిదాకా ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని తప్పించుకొని తిరిగింది చాలు. ఇకపై లైఫ్లో అలా ఉండలేవు. అందుకే ఒక్కసారి ఆగి ఆలోచించు. అలా అని నేను నిన్ను వదిలేయట్లేదు. నువ్వేంటి, ఏం మిస్ అవుతున్నావు అని తెలుసుకున్నప్పుడు ఇంకా నేను నీ లైఫ్లో ఉంటే నేను ఎక్కడుంటాను నీకు తెలుసు. లేకపోతే ఆల్ ది బెస్ట్ అని ఒక మెసేజ్ వెయిట్ చేస్తుంటాను. బాయ్ సూర్య. వెయిట్ చేయడం కాదు కావ్య. కావ్య, తప్పించుకుంటున్నానంటదేంట్రా కావ్య? అటువైపు ఆ మేఘనాన్ని చూస్తే పక్కన ఉంటే మనసులు కలవు, నీ సుఖమే మేము కోరుకుంటున్నాం అని చెప్పి వెళ్ళిపోయింది. అరే, నాకు తెలియక అడుగుతాను, ఎవరి కాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి డెసిషన్లు పాస్ చేస్తారేంట్రా? కొంచెం నా వైపు నుంచి కూడా ఆలోచించండి రా. నేనేం తప్పు చేశానరా అందరూ నాతో ఆడుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు నీ పొజిషన్లో ఉండి ఆలోచించారు కాబట్టే నీ ఇష్టాన్ని అర్థం చేసుకుని నీకు వాల్యూ ఇచ్చారు. కానీ నువ్వే వాళ్ళ పొజిషన్లో ఉండి ఆలోచించలేకపోతున్నావు. నువ్వు కూడా ఏంట్రా, నేనేం చేశాను మధ్యలో? అరే మావా, కాలేజీ నుంచి మనం బెస్టీస్ రా. ఇన్నేళ్ళు మన ప్రయాణంలో నీ గురించి నాకు, నా గురించి నీకు చాలా విషయాలు తెలుసుంటాయి కాబట్టి చెప్తున్నా. ఎప్పుడైనా ఆ రోజు హ్యాపీగా ఉంటే చాలనుకునే మనస్తత్వం నీది.
చిన్న చిన్న విషయాలైతే టైం దాటే కొద్దీ సర్దుమణిగిపోతాయి. కానీ జీవితంలో ముఖ్యమైన విషయాలు మాత్రం అలా కాదు. నిలబడాలి, పోరాడాలి. అది నీకు తెలీదు. నిన్నేదో ఆట పట్టించాలని చేసిన మీ మరదలది తప్పైంది. నువ్వు చేసిన వాటికి రియాక్ట్ అయిన మీ నాన్నది కూడా తప్పైంది. అసలు నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రీజన్ మేఘన అనుకుని హైదరాబాద్ వచ్చేసావు. పోనీ పని మీద ఏమైనా ఫోకస్ ఉందా? అది లేదు. మేనేజ్ చేసాం. మనకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండేమో అని చెప్పి కావ్యతో రిలేషన్లో ఉన్నాం. అది కూడా బాగానే ఉంది. కానీ ఒక్కటి చెప్పరా, ఏ రోజైనా నీ అంతటా నువ్వే వెళ్ళి కలిసావా? లేదు. ఒకవేళ నీకు ఏదైనా పని ఉందనుకో ఫోన్ చేస్తావు, ఆ తర్వాత మర్చిపోతావు. అసలు నీ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఎక్కువ ఇచ్చేస్తే ఎక్స్పెక్టేషన్స్ పెరిగి అదో పెద్ద సమస్య అవుతుందని అంటీ ముట్టినట్టుంటావు. వాళ్ళు వస్తువులు కాదురా, వాళ్ళు కూడా మనుషులేరా. వాళ్ళు కూడా కాస్తంత ప్రేమ పలకరింపులు కోరుకుంటారు. ఇందాకేంటారు అంటున్నావు? ఎవరూ నీ పొజిషన్లో ఉండి ఆలోచించలేదా? వాళ్ళందరూ నీ పొజిషన్లో ఉండి ఆలోచించారు కాబట్టే ఇంకా నీకేం కావాలో డిసైడ్ చేసుకోమని చెప్పి బాధ మాత్రం వాళ్ళు తీసుకెళ్తున్నారు. అలా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ప్రేమ అనేది అమ్మ అభిమానంతో చూపిస్తుంది, నాన్న అరిచి చూపిస్తాడు. ఇది జగమెరిగిన సత్యంరా. ఈ మాత్రం దాన్ని నువ్వు ఎలా తెలుసుకోలేకపోయావరా? మా నాన్న ప్రేమించలేదు, ప్రేమ చూపించలేదు అన్నావే. నువ్వు ఎన్నిసార్లు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడావో చెప్పు. అసలు ఎన్నిసార్లు నీ ఇష్టాలు ఆయనతో పంచుకున్నావో చెప్పు. నువ్వు ఎలా ఉన్నా సరే మీ నాన్న నీతో ఉన్నాడు చూడు. అదిరా నాన్న అంటే. ఇప్పుడు అందరి దృష్టిలో నేను ఒక ఎదవనారా? మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. పరిస్థితులు వాటి ప్రభావాలను బట్టి నిర్ణయాలు తీసుకోకూడదురా. నీకేం కావాలనేది డిసైడ్ చేసుకో. ఆలోచిస్తే నీకే అర్థం అవుతుంది. పదల్దాం. రేయ్ రారా. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. రై, నీకు పెట్టిందే కదరా తనక పెడుతున్నా. తనకు 90 ఎందుకు వచ్చినాయి, నీకు 9 ఎందుకు వచ్చినాయిరా? గోరింటాకు పెట్టవా బావా? గోరింటాకు పెట్టవా? ఏంటో పెట్టేది? వెళ్ళి మీ మామని అడుక్కో. గోరింటాకు ఇష్టమైన వాళ్ళతోనే పెట్టించుకోవాలి బావా. అసలు నేనేంటి? అవును, జరిగిపోయిన దాని గురించి ఆలోచించను. రేపటి గురించి పెద్దగా వర్రీ అవను. అసలు ఈ సెకండ్ ఏంటి అనే దాని గురించే ఆలోచిస్తాను. మిగిలినవన్నీ సీరియస్గా తీసుకోను. అది తప్ప? ఓకే, అందరూ అన్నట్టు అది తప్పనే అనుకుందాం. దానివల్ల నేనేం కోల్పోయాను? అసలు మన పెయిన్ పాయింట్ ఏంటి? నాన్న ప్రేమ. ఇప్పుడు మేఘని ఇరికిచ్చిందని, నాన్న తిట్టాడని బాధపడకుండా మళ్ళీ అదే రిపీట్ చేయకుండా, మేఘను కూడా మన ఏజే కదా, దానికో 2 జీళ్ళు కొనిపెట్టేసి దాన్ని క్లోజ్ అయిపోయి ఉంటే అయిపోయింది కదా, మ్యాటర్ క్లోజ్. ఎంత సింపుల్ రా. చేయలేపాం. ఒకవేళ అదే జరుగుంటే మేఘన్ కాదు, నేనే మేఘన్ని ప్రేమించేవాడినేమో. అసలు నాకేం కావాలి? మేఘని ఇరికిస్తుందని, నాన్న తిడుతున్నాడని పంతం కొద్దీ హైదరాబాద్ వచ్చాను. అసలు నాకేమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో ఎప్పుడూ ఆలోచించలేదు. మేబీ నాకు ఈ ప్రొఫెషన్ కరెక్ట్ కాదేమో. సాఫ్ట్వేర్ చేయలేం మనం. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకెవరు కావాలి? ఎవరుంటే హ్యాపీగా ఉంటాను? ఆబ్వియస్లీ నాన్న. ఆయనంటే మనకు చాలా ఇష్టం. కానీ మనమే ఆ విషయం ఆయనకి ఎప్పుడూ చెప్పలేదు. అరిచాడని ఆగిపోకుండా ఆయనకు ఒక్కసారైనా ఆ విషయం చెప్పుంటే ఏమో అమ్మలా మారిపోయాడేమో, మనకు తెలియదు కదా.
చెప్పం. అమ్మయ్య, అన్నిటికీ సొల్యూషన్ దొరికింది. ఇంకొక్క దానికి తప్ప. కావ్య. నేను తను ఎంత ప్రేమించానో నాకు తెలియదు, కానీ తను మాత్రం నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నాలో ఈ మార్పుకి తనే కారణం. షీఈస్ ద బెస్ట్. కానీ నేనే తనకి వరస్ట్. నేను కావ్య కరెక్ట్ కాదు. మనకు కావాల్సింది కోల్పోయామని తెలిసి దాన్ని దక్కించుకోవడానికి ఇంకొక అవకాశం మిగిలినప్పుడు ఇంత ఆనందంగా ఉంటుందా? అమ్మా క్యాబ్ బుక్ చేయి. చూస్తున్నా. ఒరే నన్ను క్షమించరా. నన్ను క్షమించిన అన్న. ఎంతసేపు నువ్వు ప్రేమగా లేవని అనుకున్నాను, కానీ నేను ప్రేమగా లేనని తెలుసుకోలేకపోయాను నాన్న. నాన్న, తప్పు చేసినప్పుడు 10 సార్లు అరిచి చెప్పావు, కానీ అలా కాకుండా మేఘనకు చెప్పినట్టు ఒక అమ్మలా చెప్పి ఉండాల్సింది కదా నాన్న. మేఘనకు అమ్మ నాన్న లేకపోతే నువ్వే అమ్మ నాన్న అయ్యో. మరి నాకెందుకు నాన్న ఒక అమ్మగా లేకపోయావు? ఒరే అలా అది కాదు నాన్న, నాకు తెలియక అడుగుతాను. నేను చిల్లరగా ఉన్నప్పుడల్లా నా వెంటుండి ఇప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడే వెళ్ళిపోతానంటారేంటి నాన్న? నాన్న, ప్రతి మనిషికో వీక్నెస్ ఉంటుంది నాన్న. ఆ వీక్నెస్ ఏంటో తెలుసుకున్నప్పుడే ఆ మనిషి చేంజ్ అవుతాడంట. అలా నేను చేంజ్ అవ్వడానికి నాకు నీ ప్రేమ కావాలి నాన్న. నాకు ఉద్యోగం లేదని తిట్టకుండా కొన్ని రోజులు నాతో అమ్మలా ఉండగలవా నాన్న? నేను ఈ సాఫ్ట్వేర్ జాబ్లు అవి చేయలేను నాన్న. నాకు అవి సరిపోవు. అందుకే నా ఇంట్రెస్ట్ ఏంటో వెతుక్కోవాలనుకుంటున్నాను. నువ్వు నాతో కొన్ని రోజులు నాన్న, ప్లీజ్. నీది నీ అమ్మ పోలికని తెలిసి కూడా తను చూసినట్టు నేను చూడకపోవటం నాదే తప్పురా. అందుకే ఇన్నాళ్ళు నీ మేనగోడలకు చూపించిన ప్రేమను నాకు ట్రాన్స్ఫర్ చేసి నా తిట్లు దాన్ని ట్రాన్స్ఫర్ చేయవా ప్లీజ్? సరేరా. అలాగే మీరు ఎక్కడ తల ఊపినట్టు ఊపుతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకటైపోతారు. నేను నమ్మను, నాకు తెలీదు. ఒట్టే లేదు, అమ్మ మీద ఒట్టే, అప్పుడే నువ్వు భయపడతావు. ఒట్టే దా మావయ్య. ఏంటి నాకెందుకో మనల్ని మళ్ళీ మస్కా కొడుతున్నాడు అనిపిస్తుంది. ఏంటే కొట్టేది? నువ్వు చిన్నప్పుడు నా గురించి నేరాలు ఘోరాలు చెప్పినప్పుడే నీకు 2 జీలు పడేయాల్సింది. నా చుట్టూ కుక్క పిల్ల తిరిగేదండి. ఏం చేస్తాం, 12 ఏళ్ళకి రావాల్సిన ఐడియా 25 ఏళ్ళకి వచ్చింది. సర్లే మావయ్య, బావకి జ్ఞానబల్ వెలిగినట్టుంది. ప్రామిస్ చేయి. దా సరేరా. అమ్మా, ఇప్పుడు ఒట్టేసావు కాబట్టి మన ఇద్దరం పార్టీ, అది ఎక్స్ పార్టీ. నా కోసం దాన్ని 2 బూతులు తిట్టవా? అరే తప్పురా నాన్న. ఒట్టు అమ్మా. చంపిసేటి. సరే తింగర మొహం, పిచ్చి మొహమా. ఓహో, ఇప్పటి నుంచి మా ఓన్ గాని ఒక మాట గాని అన్నావా నీ పని చెప్తాను. ఆహా నాన్న, ఓ 2 మొట్టికాయలు కూడా ప్లీజ్. నాన్న ప్లీజ్, ఒట్టు 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 మొట్టికాయలు. ఆహా ఆహా, చెవులకి ఎంత వినసొంపుగా ఉందో. దేవుడు నాన్న నువ్వు. ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ. బయలుదేరదాం నాన్న. నేను తీసుకొస్తానులే, పద. అమ్మయ్యా. రే కావ్యమేంద్రా? కావ్య హలో కావ్య. మనకు తెలియని నిజాన్ని తెలుసుకోవడం గొప్ప కాదు, దాన్ని ఫేస్ చేయడమే గొప్ప. నాకేం కావాలో తెలుసుకున్నాను కావ్య. అలాగే నేను నీకు కరెక్ట్ కాదని కూడా తెలుసుకున్నా.
నీకు బాధ అనిపించినా అదే నిజం. నీకు నష్టం జరిగే ఛాన్స్ ఉన్నా కూడా నన్ను నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కావ్య. నేను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు కావ్య. ఆల్ ది బెస్ట్ కావ్య. నువ్వు నేను నమ్మిన అందమైన అబద్ధం అనుకుంటాను, కానీ అబద్ధం నాకు చాలా మెమరీస్ని ఇచ్చింది. దానికి థ్యాంక్స్. టేక్ కేర్ కావ్య. బాయ్. టేక్ కేర్ సూర్య. బాయ్. ఒరే నిజంగా అమ్మాయి బంగారం రా. ఆ అమ్మాయి నీకు సెట్ కాదని నువ్వు తెలుసుకున్నావు చూడు, నిజంగా మార్పు మొదలైంది. అవునా కదా? నువ్వు పోయిపోయి దాన్ని అడగాలి, హాఫ్ బ్రెయిన్ అదేం చెప్తుంది. ఏ బావా మాటలు జాగ్రత్తగా రాని. కొన్నిసార్లు ఇప్పుడు ఎందుకులే అనుకోవడం వల్ల మన లైఫ్లో విలువైంది కోల్పోవచ్చు. అందరికీ మా సూర్యలా మరొక అవకాశం దొరకపోవచ్చు. ఒకరు మనకి కావాలి అనుకుంటే మనసులో ఏమున్నా చెప్పేయండి. అలా చెప్పాడు కాబట్టే సూర్యకి వాళ్ళ నాన్న ప్రేమ దొరికింది. ఒకసారి ప్రేమ రుచి తగిలాక ఇన్నాళ్ళ మేఘనా ప్రేమ కాదనగలడా? హలో అండి, మా ఎపిసోడ్ మీరు చూశారు కదా. హోప్ యూ లైక్ ఇట్. మా ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. కమెంట్ చేయడం మర్చిపోకండి.